ఎలా చేయాలో చూపిస్తున్నాను. కావాల్సినవి క్యారెట్, బఠానీ, క్యాలీఫ్లవర్, బీన్స్, క్యాప్సికమ్ వీటిని ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 1 ½ కప్పు బాస్మతి రైస్‌ని కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి మనం ముందుగా కోసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నిటిని వేసుకోవాలి. నేను ఆలుగడ్డ వేయలేదు ఫ్రెండ్స్. ఆలుగడ్డ గూడా వేసుకోవచ్చు. పొటాటో ఆలుగడ్డ అంటే. తర్వాత 2 పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చూయించలేదు ఫ్రెండ్స్. ముందే ఏసేసాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. కారం 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. సాల్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేయాలి. ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్. బిర్యానీ మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి ఫ్రెండ్స్. దానిలోకి కొద్దిగా మజ్జిగని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలని వేయించి పక్కన పెట్టుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని 3/4 వాటర్ తీసుకొని దాంట్లోకి స్టార్ ఫ్లవరు, బిర్యానీ ఆకు, తర్వాత జీరా, సగం నిమ్మకాయని పిండుకోవాలి ఫ్రెండ్స్. పిండుకొని కలుపుకోవాలి. ఒక టీ స్పూన్ ఆయిల్‌ని వేసుకోవాలి. ఇందాక మనం అన్నీ కలుపుకున్న కూరగాయ ముక్కల మసాలాని వాటిని ఉడికించి పక్కన పెట్టుకోవాలి మళ్ళీ. తర్వాత బియ్యం ఇందాక కడుక్కున్నాంగా ఫ్రెండ్స్, వాటిని ఈ కాగిన వాటర్‌లోకి వేసుకోవాలి. ఇవి 75% ఉడికే వరకు ఉడకనివ్వాలి. తర్వాత మళ్ళీ ఒక ప్యాన్‌ని పెట్టుకొని, నేను ప్యాన్‌లో చేస్తున్నాను ఫ్రెండ్స్ వెజిటేబుల్ బిర్యానీ. దానిలోకి అడుగున ఒక ప్లేట్ పెట్టుకొని దాని మీద ఉడికించుకున్న కూరగాయ ముక్కలన్నిటిని పరుచుకోవాలి. తర్వాత ఇప్పుడు ఉడికిన బాస్మతి రైస్‌ని దాని మీదకి పరుచుకోవాలి మళ్ళీ. ఇందాక వేయించి పెట్టుకున్న ఆనియన్స్‌ని, కొత్తిమీర, పుదీనాను కూడా వేసుకోవాలి. తర్వాత ఉడికించి పెట్టుకున్న వాటిలోని గ్రేవీని దాని మీద వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. తర్వాత మిగిలిన అన్నాన్ని కూడా దాని మీద పరుచుకోవాలి. మళ్ళీ ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ పొయ్యి మీద అలానే ఉంచుకోవాలి. తర్వాత ప్లేట్‌లోకి తీసి వడ్డించుకోవడమే ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేసి చూడండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలు మీకోసం వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్నీ